ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏడుకొండలవాడ పార్వతి తల్లి లేని పిల్ల, తల్లి తండ్రి నేనే పెంచాను. అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. ఇది కుదిరితే అమ్మాయి సుఖపడుతుంది. పెళ్ళయిన తర్వాత అమ్మాయిని అల్లుడిని తీసుకుని నీ కొండకొస్తాను. పెళ్లి చూపులకే పార్వతమ్మ లక్ష్మీదేవలా మెరిసిపోతుంది. ఇక పెళ్లి పేట్ల మీద ఇంకెలా మెరిసిపోతుందో. అదే ఇంకా రెడీ కాలేదా? పెళ్లి వారు వచ్చే టైం అయింది, త్వరగా కానివ్వండి. గుర్తు లేకపోతే దిక్కు తగులుతుందమ్మా. అయ్యగారు, ఏ మేనేజర్ పెళ్లివారు వచ్చారా? పెళ్లివారు రాలేదండి. స్టేషన్ దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి పెళ్లి కొడుకు దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? నా కూతురు ఆ శ్రీధర్కు నచ్చలేదా? ఈడియట్. నువ్వు ప్రభాకర్ రావుతో సంబంధం కలుపుకోవాలంటే పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసి ఉండాలి. డాడీ ఎందుకు నచ్చలేదని కారణం రాశారా? కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకున్న మూర్ఖుడు. నీలాంటిది భార్యగా ఉండే రాత ఉండొద్దు వాడికి. ఎందుకమ్మా బాధపడతావు? బాధపడాల్సింది వాడు. దీన్ని తలదన్నే సంబంధం ఇంకొకటి తీసుకొస్తాను. ఊరుకో. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు బాబు మీరు? నా పేరు శంకర్రావు అండి. ప్రభాకర్ గారి కంపెనీలో నన్ను అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ పంపించారు. ఉద్యోగ విషయం అయితే ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ మేనేజర్ గారు కనపడాలి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు బాబు? నాకు ఉద్యోగం వచ్చిన ఈ శుభ సందర్భంలో ప్రభాకర్ రావు గారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని. అలాగా బాబు. నమస్కారం అండి. నమస్కారం. ఎంతవరకు చదువుకున్నావు బాయ్? ఎంఏ అండి, గోల్డ్ మెడలిస్ట్. తల్లిదండ్రులు ఉన్నారా? లేదండి, ట్యూషన్ చెప్పుకుని నన్ను నేను పోషించుకున్నాను. వెరీ గుడ్. స్వయం కృషి మీద పైకి వచ్చావన్నమాట. పెళ్ళయిందా? లేదండి. అబ్బా 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 అబ్బా. ఏమిటయ్యా ఇది? అమ్మాయి గారు నాతో ఆడలేకపోతున్నారండి. హలో హలో, గుడ్ మార్నింగ్. సారీ అండి, ఆఫీస్ పని మీద నాన్నగారితో మాట్లాడాలని వచ్చాను. లేదండి, ఆయన మార్నింగ్ జాగింగ్కి వెళ్ళారు. అయితే వారు వచ్చిన తర్వాత మాట్లాడాను. ఎక్స్క్యూజ్ మీ, నాకు చిన్న సాయం చేస్తారా? ఏమిటండి? మార్నింగ్ నుంచి వీటితో ఆడలేదు చేస్తున్నారు. నాతో ఒక్క గేమ్ ఆడండి ప్లీజ్. నేనా అండి? నేనే ఏంటి, ఆ రోజు మా డాడీతో చెప్పారు కదా మీరు పెద్ద ఛాంపియన్ అని. ఆల్ రైట్. ఆ రాకెట్ తీసుకోండి. థ్యాంక్ యూ. సారీ అండి, వెరీ సారీ. దెబ్బేం తగలేదు కదా? హలో, శంకర్రావు గారు ఉన్నారా? లేరమ్మా, ఆయన రాలేదమ్మా. ఆయనకు ఒంట్లో బాగాలేదట్టమ్మా. ఒంట్లో బాగాలేదా? అదే, సరే థ్యాంక్ యూ.
హలో. మీరా ఏమిటైనా వచ్చారు? రండి. అదేంటండి మీరు రండి పండు మాట్లాడుతున్నారు? సరే మర్చిపోయాను. రా, కూర్చో. ఆఫీస్ ఫోన్ చేశానండి. మీకు ఒంట్లో బాగాలేదని అవును, తెలిసింది. జ్వరం. వెంటనే పరిగెత్తి వచ్చేసాను. చాలా థ్యాంక్స్. డాక్టర్ని చూసారా? డాక్టర్ని చూడాల్సిన అర్జెంట్ ఏం లేదు. అలా అనకండి, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకుని. అక్కర్లేదు. చూడు, ఈ జ్వరాలకి మనం మందులు ఇచ్చి మర్యాద చేసామనుకో ఇక్కడే పర్మనెంట్ గెస్ట్ లో తిష్టేసి కూర్చుంటాం. అదే మనం ఏ లంకడం చేసి అమర్యాద చేసామనుకో బాబో ఇక్కడ ఉంటే ఆహారం కూడా దొరకదని పారిపోతుంది. పర్వాలేదే, మీరు ఒంట్లో బాగాలేనప్పుడు కూడా హాస్యాలు నాకు చేస్తున్నారు. వేరే హాస్యాలు రావు. కమా, కూర్చో. చూడు భారతి, నువ్వు ఇక్కడ రావటం నాకు చాలా సంతోషమే. కానీ ఎవరైనా చూస్తే చూస్తే చూడండి. అది కాదు, ఎంతైనా నువ్వు యజమాని కూతురు కదా, ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమోనని. చూడండి, నా మనసుకు నచ్చిన పనులు నేను చేస్తాను. దాని గురించి అనవసరంగా ఎవరైనా కమెంట్ చేస్తే ఐ డోంట్ కేర్. యూ డోంట్ కేర్ బట్ ఐ డూ కేర్, యు సీ. ప్లీజ్. నిజంగా నేను ఇక్కడికి వచ్చింది 2 పనుల మీద. 2 పనులు ఒక పనిగా చేస్తుంటే సీరియస్ గా మాట్లాడండి. వెరీ సీరియస్. సారీ. ఎస్. నెంబర్ 1, మీ ఆరోగ్యం ఎలా ఉందని చూడడానికి వచ్చాను. నా ఆరోగ్యానికి ఏం పర్వాలేదు, మామూలు జ్వరం, రేపు ఎల్లుండి తగ్గిపోతుంది. రెండోది మన పెళ్లి విషయం. పార్వతి, అవునండి, ఏ అర్హతలు ఉన్న వ్యక్తి నా భర్తగా కావాలని నేను కోరుకున్నాను. అవన్నీ ఆ భగవంతుడు మీలోనే చూపించాడు. పార్వతి, ఎందుకు అలా ఆశ్చర్యపోతున్నారు? నువ్వు ఇక్కడికి వచ్చినట్టు నాకు ఎలా తెలిసిందనే? ఈ శంకర్ ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి మీ ప్రవర్తన గమనిస్తూనే ఉన్నాను. అది కాదు నాన్న. ఏది కాదు? సారీ సార్. నో, మీ ఇద్దరిని క్షమించను. నిన్ను వెంటనే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను. సార్, ఇక మీదట నన్ను సార్ అని పిలవకు, మావయ్య అని పిలువు. గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానశ్రృణ్వన్నోతిభిశ్చేదతాదనం మహాగణాధిపతయే నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్థితి భవంతో మహాంతో న గృహంతో. పార్వతి, నిజానికి నేను ఎంతో అదృష్టవంతుంది. నీ అంత చదువు సంస్కారం ఉన్న యువతిని నా జీవిత భాగస్వామిగా పొందగలిగాను. మీ విషయంలో నేను అలాగే అనుకున్నాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్వతి, నువ్వు గొప్పగా చెప్పుకోగలిగే కానుకలు నేనేమి ఇవ్వలేకపోయినా నేను అపురూపంగా చూసుకుంటున్న ఈ చిరు కానుకను నీకు బహుమానంగా ఇస్తున్నాను. నా కోసం చేయించారా? లేదు పార్వతి, మా అమ్మ పోతూ పోతూ నాకు ఇచ్చిన ఆభరణం అది. తన కోడల మెడలో తనే స్వయంగా వేయాలనుకున్న లాకెట్ ఇది. నేను పేదరికంలో పస్తులుండే రోజుల్లో కూడా దాన్ని నమ్మలేదు. ఆ లాకెట్ను చూసినప్పుడల్లా స్వర్గంలో ఉన్న మా అమ్మ గుర్తుకొస్తుంది, నా బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ లాకెట్కి ఇంత పవిత్రత ఉన్నప్పుడు పెళ్లి పందిరిలో తాళి పట్టుకు బదులు దీన్ని నా మెడలో వేసి ఉండాల్సింది. ఇప్పుడు వేస్తున్నాగా. ఏమండి ఒక మాట, ఎక్కడ బయలుదేరుతున్నారు? అరే, నీతో చెప్పలేదు కదా, నా ఫ్రెండ్ ఢిల్లీ నుంచి రాజధాని ఎక్స్ప్రెస్ లో వస్తున్నాడు. స్టేషన్ బిల్ రిసీవ్ చేసుకోవాలి. స్టేషన్ కార్ పంపించొచ్చు, ఒక్క నిమిషం కూర్చొని మాట్లాడు. కాదు, వాడు నాకు కేవలం స్నేహితుడే కాదు. ఇవాళ నేను ఒక మనిషిగా నిలబడగలిగానంటే వాడే కారణం. వాడు నాకు దేవుడితో సమానం. అంత పెద్ద చరిత్ర ఉందన్నమాట. ఓ ఎస్. అంత గొప్ప ఫ్రెండ్ ఎవరో నేను చూడొచ్చా? ఓకే, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. వాడు ఎలాగో మన పెళ్లి రాలేదు కదా, నువ్వు కూడా చూసినట్టు ఉంటుంది. వెళ్లే ముందు ఒక శుభవార్త, ఇటు రండి.
నిజం నిజంగానా? కమ్ కమ్. ఈ రోజు మార్నింగ్ డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. వెరీ గుడ్, దెన్ కంగ్రాచులేషన్స్ టు మీ. సరే అదేంటో కంగ్రాచులేషన్స్ చెప్పు, థ్యాంక్స్ చెప్పు. సిగ్గెందుకు? అవును, నీకు ఆడపిల్ల కావాలా మగ పిల్లడు కావాలా? ఇద్దరు కావాలి. ఇద్దరు అంటే ట్విన్స్, కవల పిల్లలు. ఓకే, లెట్ us సెలబ్రేట్ ఇట్. హలో హలో శ్రీధర్, హౌ డు యు డు? వాట్ మ్యాన్, ఏమిటి లేట్? ఐఎమ్ సారీ రా, ఐఎమ్ లేట్. యువర్ ఆల్వేస్ లేట్ హియర్. ఏం చేయమంటారా, మా శ్రీమతి గారు చీర సింగారించుకుని వచ్చేసరికి వేళైంది. నీకు తెలియంది ఏముంది, ఆడవాళ్ళు మామూలే కదా. ఊరి వచ్చిన అదృష్టాన్ని కాలదనుకున్న మూర్ఖుడు. నీలాంటిది భార్యగా ఉండే రాత ఉండొద్దు వాడికి. ఓహో, నీకు పెళ్ళైంది కదా. స్నేహం అంటే ఇలాగే ఉంటుందిరా. నా ప్రాణ స్నేహితుడు ఏంటి, నా పెళ్లికి రాకపోగా నాకు పెళ్ళిందో లేదో నీకు డౌట్ అనమాట. ఇట్స్ ఓకే, దిస్ మై వైఫ్ మిసెస్ పార్వతి. పార్వతి నా ప్రాణ స్నేహితుడు అని చెప్పానే, మిస్టర్ శ్రీధర్. వాట్స్ రాంగ్ విత్ యూ? జస్ట్ స్టాండింగ్ లైక్. ఇతనే మీరు చెప్పిన దేవుడు లాంటి అవును పార్వతి, మీ దృష్టిలో కావాలంటే దేవుడు కావచ్చు, కానీ నా దృష్టిలో ఇతను ఒక దుర్మార్గుడు. పార్వతి, వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఇతని గురించి? నేను వస్తానండి. పార్వతి, పార్వతి. నువ్వెంత పిలిచినా వాడు ఆగదురా. ఏ నువ్వు పెళ్లి చేసుకున్నది ఈ పార్వతేనని నాకు తెలియదు, నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఈ పార్వతేనని నీకు తెలియదు. అంటే పార్వతి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నారు? అవును, మా ఇద్దరికి పెళ్లి చేయాలని మా నాన్న వాళ్ళ నాన్న అనుకున్నారు. మరి పార్వతి నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? మా నాన్న ఈ సంబంధం కుదిర్చడానికి ముందే నేను మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అందుకే పార్వతి నాకు ఇష్టం లేదని చిన్న అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఆ కారణం చెప్పని పార్వతి నా మీద కోపంగా వెళ్ళిపోయింది. ఎనివే, పార్వతిని నువ్వు పెళ్లి చేసుకుంటున్నా చాలా హ్యాపీగా ఉంది. సో లేట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. పోతే నువ్వు మా మ్యారేజ్కి ఎలా రాలేదు, ఇవాళ మా మ్యారేజ్ డే, నువ్వు నీ కుటుంబంతో తప్పనిసరిగా వస్తున్నావు. శంకర్, నా ముఖం చూడటానికి కూడా అసహించుకునే పార్వతి ఇంటికి నేను రావటం ఏ పాటి సౌకర్యంగా ఉంటుందో నువ్వే ఆలోచించు. ఓకే, ఆలోచించి నిర్ణయించాం. యు ఆర్ కమింగ్ వితౌట్ ఫెయిల్. ఓకే ఓకే, ఐ విల్ బి ఎక్స్పెక్టింగ్ యూ. నువ్వు కోరితే ఏమైనా చేస్తాను బ్రదర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జనార్దన్ రావు. హలో డాక్టర్. హలో, దయానిధి, మై సన్ ఇన్ లా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. డాక్టర్ కులాసా? డాక్టర్ కులాసాగా లేకపోతే ఎలా సార్? సార్ మీకు ఫోన్ సార్, చాలా అర్జెంట్ అట. సారీ. హలో, శంకర్ హియర్. శ్రీధర్కి యాక్సిడెంట్. ఐ గాడ్, ఎక్కడ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఓకే, నేను బయలుదేరి వస్తాను. అయ్యారు అది ప్లీజ్. అసలు కోట్లో తెలియదు. భారతి, నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగిందట. నేను అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడెలా వెళ్తారండి? అవతల పార్టీ జరుగుతుంటే. ఐ నో ఇట్స్ బ్యాడ్ మేనర్స్, బట్ ప్లీజ్ ఎలాగైనా మేనేజ్ చేయాలి. మీరేం మాట్లాడుతున్నారు, మీకు అర్థం అవుతుందా? అవతల పార్టీకి వచ్చిన వాళ్ళందరూ అయిన వాళ్ళు, ఆత్మీయులు, ఆస్తిపరులండి. అవతల చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటున్న నా మిత్రుడిన సంగతి మర్చిపోకు. ఆయన నా దృష్టిలో దేవుడు, కానీ అతను నా దృష్టిలో ఒక దుర్మార్గుడు, మోసగాడు. చూడండి, అతను మీ ఫ్రెండ్ అని చెప్పుకోవడం మీకు కాదు, నాకు అవమానం. ప్లీజ్ లెట్ us drop this matter. రండి. భారతి, నా మాట విను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళటం చాలా ముఖ్యం. నాకంటే ముఖ్యమా? అతను నాకంటే మీకు ఎక్కువ? ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది కాదు సమస్య. ఆయన నా జీవితానికి వెలిగించిన మహానుభావుడు. నేను మీ జీవితం పంచుకున్న భార్యను. అతని మీద ఉన్న ప్రేమలో, గౌరవంలో సగమైనా నా మీద ఉంటే నా మాట విని పార్టీకి నడవండి. భారతి, నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. అర్థం ఉన్నా లేకపోయినా మీ అర్థాంగిగా మిమ్మల్ని అడిగే హక్కు నాకుందండి. ఆలోచించుకోండి. పార్టీకి వస్తారా, హాస్పిటల్కి వెళ్తారా? సారీ, హాస్పిటల్కి వెళ్ళకపోతే ఒక నిండు ప్రాణం బలైపోతుంది. వెళ్ళగట.
వివాహ బంధానికంటే స్నేహ బంధానికే విలువిచ్చే మీ పద్ధతులు నాకే నచ్చటం లేదండి. వాడు ఎంత మోసగాడని, వాడు ఎంత దుర్మార్గుడని నేను వద్దు వద్దని వాదిస్తున్నా మీరు ఇంకా అట్టే మొక్కుతున్నారంటే మీకు నా మీద ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఉందో అర్థం అవుతూనే ఉందండి. అనవసరంగా ఆవేశపడుతున్నాను, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. అర్థం చేసుకున్నారు కాబట్టి ఆవేశపడుతున్నానండి. మిమ్మల్ని కోరి కోరి కట్టుకున్నందుకు నేను ఇప్పుడు బాధపడుతున్నాను. చిచి, మీ ఫ్రెండ్ తర్వాత స్థానానికి నన్ను నెట్టి వేసినప్పుడు ఇంత హోదా, ఇంత ఆస్తి ఉన్న నేను ఆ రెండో స్థానంలో ఉండలేనండి. నేను ఆ రెండో స్థానంలో ఉండలేను. నా మాట వినే భర్త దొరకాలని నాకన్నా చిన్న అంతస్తులో ఉన్న మిమ్మల్ని భర్తగా ఎంచుకున్నాను. మా దగ్గర చేతులు కట్టుకుని పనిచేసే ఉద్యోగస్తుడికి నా చేయి అందిస్తే నన్ను ప్రేమించడమే తన ఉద్యోగంగా భావిస్తాడని, కనీసం కృతజ్ఞత కోసమైనా నన్ను ప్రేమిస్తానని ఆశించాను. కానీ మీరు మా దగ్గర ఉద్యోగం చేయడానికే పనికి వస్తారు, కానీ నా జీవితం పంచుకోవడానికి పనికి ఎవరని నాకు ఇప్పుడు అర్థమైందండి. పార్వతి, ఇంత చిన్న విషయానికి తెగతింపులు చేసుకున్నాం ఇది చిన్న విషయమా? నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని ప్రశ్న వేసినప్పుడు లేదు అన్న 2 అక్షరాల మాట నాకే కాదండి, భర్త ప్రేమను కోరే ఏ ఆడదానికైనా నరకాన్ని సృష్టిస్తుంది. చాయిస్ మీకే వదిలేస్తాను. మీకు వాడు కావాలో నేను కావాలో మీరే తెలుసుకోండి. భార్య ఎక్కువ దేవుడు ఎక్కువ అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. ఏమండి, ఇప్పుడు వాడే కావాలని మీరు వెళ్తే మీరు తిరిగి వచ్చేసరికి నేను మీ భార్యగా ఉండలేను. ఆల్రైట్, అయాచితంగా వచ్చిన ఈ సిరి సంపదల కంటే నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దిన నా మిత్రుడే నాకు ఎక్కువ. అతను బ్రతకాలి. అతను బ్రతికే నాలాంటి వాళ్ళు 100 మంది బ్రతుకుతారు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. అవునండి, మీరు ప్రేమపూర్వకంగా వేసిన ఈ ముష్టి 3 తులాల బంగారం లాకెట్ మాత్రం నాకెందుకు? మీకు ఇంకో ఉద్యోగం దొరికేంత వరకు మీకు ఇంత తిండి పెట్టడానికైనా ఇది పనికి వస్తుంది. మీ అప్రూవమైన ఆస్తిని మీరే ఉంచుకోండి. పార్వతి, నీకు భాగ్యం విలువ తెలిసే తప్ప సౌభాగ్యం విలువ తెలియదు. నువ్వు ఇప్పుడు తెంచి పారేసింది బంగారపు గొలుసును కాదు, నా మనసు. నువ్వు నా మనసును తుంచేశావు, నా ప్రేమను చంపేశావు, నా ఆరాధాన్ని తురించి పారేశావు. నేనేమిటో, నా విలువేమిటో, నా అవసరం ఏమిటో నువ్వు తెలుసుకున్న తర్వాతే మళ్ళీ నేను కలుస్తాను. ఓకే, గుడ్ బై. ఏమండి, శ్రీధర్కి ఎలా ఉంది? తలకి గట్టి దెబ్బ తగిలి డాక్టర్లు ఎగ్జామిన్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ జరిగిన స్పాట్ లోనే చనిపోయారు. చనిపోయారా? మై గాడ్. ఏమిటో ఆ దేవుడు ఆడే నాటకం ఎవరికీ అర్థం కాదు. మీ ఇంటికి పార్టీకని బయలుదేరటం ఏమిటి? దారిలో ఆ కారు లారీకి గుద్దుకోవటం ఏమిటి? వాళ్ళిద్దరూ అక్కడికక్కడే సరిపోవడం ఏమిటి? ఒకవేళ శ్రీధరికి జరగకూడదు ఏదైనా జరిగితే మొత్తం ఆస్తి అంతా అతని దాయాదులకే చెందుతుంది తప్ప శ్రీధర్ కుటుంబంలో ఏ ఒక్కరూ మిగలలేదు బాబు. డాక్టర్, శ్రీధర్కి ఎలా ఉంది? తలకి చాలా బలమైన గాయాలు తగిలేయండి. వెంటనే ఆపరేషన్ చేస్తే తప్ప మేము ఇప్పుడేం చెప్పలేం. ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ దయానిధి గారు రావాలి. కానీ ఆయన ఇప్పుడు ముఖ్యమైన మిత్రులు ప్రభాకర్ రావు గారి పార్టీకి వెళ్ళారు. డాక్టర్ దయానిధి. హలో, సారీ టు డిస్టర్బ్ యూ. అక్కడ డాక్టర్ దయానిధి గారు ఉన్నారే, ఒకసారి టెలిఫోన్ దగ్గర బిల్లు ప్లీజ్. అది ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు, పిలవడానికి వీలు పడదు. అది కాదు పార్వతి, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఏదో చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ దయానిధి గారు ఆపరేషన్ చేస్తే బ్రతకడని ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారు. ప్లీజ్ వెంటనే బాబు. అది
ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు. పిలవడానికి వీలు పడదు. అది కాదు పార్వతి, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఏదో చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ దయానిధి గారు ఆపరేషన్ చేస్తే తప్ప బ్రతకడని ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారు. ప్లీజ్ వెంటనే పంపించు. చూడండి, మీరు పార్టీ నుంచి వెళ్ళి నన్ను అవమానించిన చాలక మా ఇంటికి వచ్చిన గెస్టులను కూడా లాక్కెళ్ళి నన్ను ఇంకా ఇన్సల్ట్ చేయాలని చూస్తున్నారా? ఐ కాంట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. పార్వతి, మైండ్ యూ, పార్టీలు అభిమానాలు అవమానాలంటూ మాట్లాడడానికి సమయం కాదు. డాక్టర్ దయానిధి గారిని పంపిస్తావలేరా? మీ ఫ్రెండ్స్ మీకు ఎంత ముఖ్యమో నా ఫ్రెండ్స్ నాకు అంతే ముఖ్యం. నేను ఆయన పిలవని మళ్ళీ ఫోన్ చేయకండి. ఈ బాధ నేను అర్థం చేసుకున్నాను. డాక్టర్ దయానిధి గారు నేనే స్వయంగా వెళ్ళి తీసుకొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. చాలా ఐఎమ్ సారీ సార్, ఈజ్ నో మోర్. నమస్కారం. గుడ్ మార్నింగ్. నమస్కారం. కూర్చో. గుడ్ మార్నింగ్ మేడం. కూర్చో. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు సమావేశపరిచానో తెలుసా? మార్చ్ ఎండింగ్ కాబట్టి కంపెనీ లాభ నష్టాలు చూసుకోవడానికి. నేను లాభ నష్టాలు చూడడానికి కాదు, మంచి చెడులు మాట్లాడుకోవడానికి పిలిచాను. నేను ఆశించిన మంచి జరగకపోగా మీ వల్ల చాలా చెడు జరుగుతుందని తెలిసి హెచ్చరించడానికి పిలిచాను. బై బై మిస్టర్ చలపతిరావు గారు, మన ఈ కంపెనీ లేబుల్స్ తో మీ బ్రాంచ్ లో కల్తీ మందులు అమ్ముతున్నారని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే అలాంటిదే లేదు మేడం. లేకపోతే పోలీసులు ఎందుకు మీ గడవంలోని మందులన్నీ సీల్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? పోలీసులు పొరపాటు పెట్టారు మేడం. పోలీసులు పొరపడితే ఆ కల్తీ మందులు తిన్న 10 మంది పేషెంట్లు పొరపాటునే చనిపోయారంటారా? ఐ నీడ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ మిస్టర్ చలపతిరావు. ఏం మాట్లాడే? ప్రాణాలు కాపాడవలసిన మందులో కల్తీ చేయడం అనేది చిచే, దేవుడి దృష్టిలో పాపం, చట్టం దృష్టిలో నేరం అండి. పాపాలు నేరాలు చేసి సంపాదించాలనుకుంటే మనం వ్యాపారస్తులు కావండి, హంతకులు. ఐఎమ్ సారీ మేడం. యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు చేసిన ఈ దారుణం వల్ల మన కంపెనీ పడిపోయింది, 10 మంది ప్రాణాలు పోయింది. ఈ కేసు ఏదో మాఫ్ చేస్తాను మేడం. నోర్మైండ్, మాఫ్ చేస్తారట. మిమ్మల్ని తప్పకుండా చట్టం ముందు నిలబెట్టి శిక్ష వేస్తాను. అందువల్ల నేను నా ఆస్తి ఏమైనా పర్వాలేదు. మిమ్మల్ని క్షమించి మీ పాపంలో నేను పాలు పంచుకోలేను. నేను అంతకుండా కాదు మేడం. Shut up! ఒకడు ఇంకో మనిషిని కత్తి తీసి పొడిస్తే నీకు హంతకుడు అవుతారా? ప్రాణాలతో ఆడుకునే ప్రతి స్వార్థపరుడు హంతకుడే. చూడండి, ఫ్రమ్ దిస్ మూమెంట్ యు ఆర్ డిస్మిస్ ఫ్రమ్ దిస్ కంపెనీ సర్వీస్. యూ క్యాన్ గో, గెట్ అవుట్. ఐ డోంట్ నీడ్ ఎనీ మీరు ఎక్స్ప్లెనేషన్. ఆవేశపడకండి మేడం, అసలే మీ ఆరోగ్యం బాగాలేదు. అది కాదండి, నా కంపెనీలో దారుణం జరుగుతుంటే నేను ఆవేశపడకుండా ఎలా ఉండగలను? వస్తానండి. ఏంటండి మీ సంగతి? ఎంఎస్ రెడ్డి గారు, ఏమిటన్నాను? మీ కంపెనీలో చాలా మందికి బోనస్ ఇవ్వలేదంట. 3 నెలలుగా 100 మంది వర్కర్స్ కి మీరు జీతం ఇవ్వలేదట. ఎందుకని?
ఏంటన్నారు? బోనసులు కిందటి నెలలోనే ఇచ్చేశాం మేడం. ఇస్తానని వాళ్ళతో చెప్పారు, ఇచ్చారు నాతో చెప్తున్నారు. కానీ డబ్బంతా కాజేసి మీ ఇంట్లో పెట్టారు. అదంతా అబద్ధం. ఏమిటండి అబద్ధం? ఆధారాలు లేకుండా నా మీద ఇలా అబండాలు ఇస్తే నేను సహించను. చాచాలండి. గంట క్రితం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ ఇంటి మీద రైడ్ చేసి 5 లక్షలు హార్డ్ క్యాష్ తీసుకున్నారంట. ఎక్కడండి మీకు అంత డబ్బు? మా ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేశారా? చేయమని నేనే చెప్పానులేండి. మీటింగ్ అని పిలిచినట్టే పిలిచి నన్ను ఇంత మోసం చేస్తారా? నార్మల్ మోసం చేసి నేనా మీరా? మిమ్మల్ని అందరూ నమ్ముకున్నందుకు మీరందరూ నన్ను మోసం చేశారు. కల్తీ మందులమ్మి మీరు ప్రాణాలు బలి తీసుకున్న వాడు అక్కడ మోసగాడు. మీకు సిగ్గులేదండి? వర్కర్స్ కడుపులో కొట్టి మీ కడుపు నింపుకున్నారే, మీరు చేసిందండి మోసం. లంచాలు మరిగి అసమర్థులకు ఉద్యోగం ఇచ్చిన అదిగో ఆ కేశవరావు ఒక మోసగాడు. మాన అర్పిస్తే తప్ప ఆడ ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఇవ్వనున్న వీడు ఒక మోసగాడు. ఇంతమంది మోసగాళ్ళనమాట. మీరందరూ చేరి ఈ కంపెనీ జరుపుతున్నారు. ఒక్క నిమిషం. ఐ జస్ట్ కాంట్ రన్ దిస్ కంపెనీ ఎనీ మోర్. ఆల్ ఆఫ్ యు ఆర్ అన్ఫిట్ టు వర్క్ హియర్. ఐ డిసైడెడ్ టు చూడండి. ఆవిడకి బీపీ ఎక్కువగా ఉంది, ప్రావేశం తెచ్చుకోవడానికి మంచిది కాదని మీరేమో చెప్పలేకపోయారా? చాలా సార్లు చెప్పాను తులసి, కానీ వర్కర్స్ లో ఏ మాత్రం నిజాయితీ లోపించినా, ఎవరైనా మిస్బిహేవ్ చేసినా ఆవిడ సహించలేరు. డాక్టర్ గారు, ఆవిడ కళ్ళు తెచ్చారు. ఇంకేం భయం లేదమ్మా. చచ్చిపోతున్నా. అంత మాటను కన్నమ్మా, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. రాలేదమ్మా, కాలేజీకి వెళ్ళి ఉంటాడు. కానీ మీకు ఇలా అయిందని తెలిస్తే ఎక్కడన్నా సరే రెక్కలు కట్టుకుని మరీ వెళ్తాడు. అలాగేనమ్మా, నేను దగ్గర నుంచి స్వయంగా తీసుకొస్తాను. తులసి గారు మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సరే, జాగ్రత్త జాగ్రత్త. ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవ్వడూ ఉండడు. ఆహా, అది నేననుకోవాల్సిన మాట మురళి. మన ఇద్దరం జీవితాంతం ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుంది. ఓ ఎస్, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆకాశం అంత బాగుంటుంది. ఏంటి మురళి కారు ఉమెన్స్ హాస్టల్ మీద ఏంటి? హలో డాక్టర్ అంకుల్, ఏంటి ఇలా వచ్చారు? ఇక్కడ మీ కేసులు ఉన్నాయా? ఇదిగో జోకులేకు, మీ అమ్మగారికి బీపీ ఎక్కువై మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ను చూస్తే గానీ మందులు కూడా వేసుకొని ముందుకెత్తే వెతుక్కుంటూ వచ్చా. మురళి, సారీ. పద 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 పద. అమ్మా అమ్మా అమ్మా, వచ్చావా బాబు? ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? నిన్న ఆఫీస్కి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పానమ్మా. వెళ్ళినా ప్రతి చిన్న విషయానికి ఆఫీస్ పుడితే మరీ మరీ చెప్పాను కదా. నీకు బాధ్యత వస్తే నాకు బాధలే ఉండవురా బాబు. నా ఆరోగ్యం ఏ క్షణంలో ఎలా ఉంటుందో నాకే తెలియటం లేదు. అలా అనుకోమ్మా, నీ ఆరోగ్యానికి ఏం ప్రమాదం ఉండదమ్మా. ఇప్పటికే భగవంతుడు 2 సార్లు పిలిస్తే నేను రానని ముందుకెత్తాను.
మూడోసారి పిలిపొచ్చే లోపల నీ పెళ్లి కాస్త జరిపేస్తే ఆ తర్వాత నేనేమైపోయినా పర్వాలేదురా. ఇప్పుడు నా పెళ్లికి తొందర వచ్చిందమ్మా. ముందు నీ ఆరోగ్యం కుదిరిపడినాయి. నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించేదే కానీ బాగుపడేది కాదు. నేను ఒకవేళ ఏమైనా అయిపోతే అమ్మా, అంత మాట్లాడకమ్మా. నా పరిస్థితి నా చేత అంత మాట అనిపిస్తుందిరా. అమ్మా, గీతని నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉందమ్మా. ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నా, పెళ్లి కూడా చేసుకోవాలని. అమ్మా, ఆ? సరే, నా ఆరోగ్యం బాగుంటే నేనే వెళ్ళి చూసేదాన్ని. పద్ధతి కాకపోయినా నువ్వు ఇక్కడికి తీసుకురా అమ్మాయిని. అమ్మ. ఇప్పుడే వెళ్ళి తీసుకురా. వెళ్ళు. అలాగేనమ్మా. మురళి వెయిట్, ఏంటి? జస్ట్ మినిట్. ఏంటి? మీ అమ్మగారు నీ పెళ్లి విషయంలో పచ్చ